దొంగలు దొంగలు ఊళ్ళు మంచుకున్నట్టు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగాన్ని విభజించి కొనుగోలు కేంద్రాలను పెట్టకుండా రైతులను ఆత్మహత్య వైపు తీసుకుపోతూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మనం చూసినప్పుడు దాదాపు 141 లక్షల మెట్రిక్ టన్స్ రైతులు ఉత్పత్తి చేస్తే కేవలం కొనుగోలు కేంద్రాలు మట్టుకు 8,576 అని చెప్తూ ఉన్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం చెప్పేది. కేంద్ర ప్రభుత్వం ఎంత చెప్తున్నారు? 7,030 అని చెప్తున్నారు. నేను స్వయంగా కేంద్ర బొగ్గు గనుల మంత్రి కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ మంత్రులు కమిషన్ల కోసం కక్కుర్తి పడుతూ ప్యాడి కొనుగోలు చేయడం లేదని చెప్తూ ఉన్నారు. మంత్రులేమో తుమ్మల నాగేశ్వరరావు అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల కంటే మేము ఎక్కువ కొంటున్నామని చెప్పి సంతోషపడుతూ ఉన్నారు, నవ్వుతూ ఉన్నారు. కానీ కింది గ్రామ స్థాయిలో పోయినప్పుడు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. పండిన పంట అంతా కూడా తగలబెట్టేసుకుంటున్నారు. తడిసిపోయిన ధాన్యం ఎవరు కొనాలని ఒక ఆలోచన లేదు. ముఖ్యమంత్రి ఏం చెప్తున్నాడు? దాదాపు ప్రతి గింజ కూడా మేము కొంటామని చెప్తున్నాడు. కానీ పొంతలు లేని ఆలోచన. రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ తక్కువ ఇచ్చింది, మేము టార్గెట్ కంటే ఎక్కువగా ఫిలప్ కొన్నాం. కేంద్ర ప్రభుత్వం మాకు టార్గెట్ ఇవ్వడం లేదు, గోనె సంచులు సప్లై చేయడం లేదు అని రాష్ట్ర ప్రభుత్వం చెప్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం ఏమో మేము ఇచ్చిన టార్గెట్ వాళ్ళు ఫుల్ఫిల్ చేస్తలేరు, వాళ్ళు గోడౌన్స్ కరెక్ట్గా పెట్టుకోలేదు, కొనుగోలు చేయవలసిందంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం కాదని చెప్తున్నారు. ఐకేపీ కేంద్రాలు ఉన్నాయి, ఇందులో సొసైటీ కేంద్రాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా కొనుగోలు చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వలన కనీసం ట్రాన్స్పోర్ట్ లేనందువల్ల కూడా ఈనాడు ప్రజలు అనేక ఇబ్బంది పడుతున్నారు. ట్రాన్స్పోర్ట్ లేక, గోడౌన్స్ లేక, గోనె సంచులు లేక, కొనేవాళ్ళు లేక ఇబ్బంది పడుతున్నారు. ఈ వ్యవస్థను చూస్తూ ఉంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇద్దరు కూడా, అక్కడ బీజేపీ ప్రభుత్వం కానీ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ దొంగలు ఊళ్ళు పంచుకొని కమిషన్ల కోసం ఆశపడి చేస్తున్నారు తప్ప నిజమైన వీళ్ళకు ప్రేమ లేదు రైతుల మీద అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఇప్పటికి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, వెంటనే ఇప్పటి నుంచి కొనుగోలు కేంద్రాలను పెంచాలి, ఇంకా పెంచేసి ధాన్యం అంతా కొనుగోలు చేయాలని, తడిసిన ధాన్యం కూడా కొనుగోలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చెబుతున్నాడు? మేము ఇంకా 62 లక్షల లెక్క కొంటామని చెప్తున్నారు. ఇప్పటికే 75 లక్షలు కొన్నారు ఇప్పటికీ. కానీ ఇంకా 141 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం దిగుమతి అయితే, వడ్లు దిగుమతి అయితే ఇంకా బ్యాలెన్స్ 65 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు ఇంకా మిగిలి ఉంటాయి. మరి వీటిని ఎవరు కొనుగోలు చేయాలి? దీనికి టార్గెట్ ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం మాకు టార్గెట్ లేదని చెప్పి కేంద్ర ప్రభుత్వం టార్గెట్ ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్ ఫుల్ఫిల్ చేయని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తూ ఉంది. మిగిలిన 65 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను కొనుగోలు ఎవరు చేయాలని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఒకవైపు మహిళలను మేము లక్షాధికారం చేస్తామని చెప్పి చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వం. కానీ ఐకేపీ గ్రూపులలో ఉన్న మహిళలంతా కూడా ఈ వడ్లు కొనుగోలు చేసేసి కనీసం నష్టపోతుందని చెప్తూ ఉన్నాం. 40 కిలోల బస్తలో 5 కిలోలు తాడు తీసేస్తున్నారు. అంటే 5 కిలోలు అంటే 35 కిలోలకే వీళ్ళు డబ్బులు చెల్లిస్తూ ఉన్నారు. ఆ విధంగా దళాలంతా కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ దళాలంతా కూడా ఇందులో కుమ్మక్కైపోయేసి యజమాన్యాలతోని అదేవిధంగా రైస్ మిల్లర్స్తో కుమ్మక్కైపోయేసి ప్రతి క్వింటల్కు 50 క్వింటల్కు 5 కిలోలు తాడు తీసేస్తున్నారు. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం దొంగలు దోబుసులు ఆడుకున్నట్టుగానే ఆడుకొని రైతుల మరణాలకు వాళ్ళు ఉంటుంది. కాబట్టి ఈ విధానము వెంటనే మేము ఖండిస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం, మీరు రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ టార్గెట్ ఇచ్చేసి ఎంతైతే పాడి బండిందో 1,041 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను వెంటనే కొనుగోలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి. అదేవిధంగా వీటికి కావాల్సిన ఏదైతే గోనె సంచులన్నీ కూడా సప్లై చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే కింది స్థాయిలో మా పార్టీ గ్రామ స్థాయిలో కూడా రేపటి నుంచి దీనిపైన ఒక యుద్ధమాన్ని ప్రకటించడానికి మేము ఆలోచిస్తున్నాం. రైతుల పక్షాన మాకు చాలా స్పష్టమైన
మా పార్టీ అధ్యక్షురాలు కవితక్క గారు చెప్పారు, కింది లెవెల్లో పోయేసి మీరు రైతుల పక్షాన ఉండి మనం యుద్ధం చేయవలసిన అవసరం ఉంటుంది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మెడలు వంచైనా కానీ మనం కొనుగోలు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి. కలెక్టర్ ఆఫీసులో ముందు ధర్నాలు చేసైనా కానీ ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించమని చెప్పి మాకు ఆదేశించడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో మేము జిల్లా పార్టీ నాయకులతో అందరితో సమన్వయం చేసుకొని ఈ 141 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసేదాకా కూడా మా పార్టీ నిద్రపోదని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను.